వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రావణ్ వైఫ్ ఎపిసోడ్ 3. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? శ్రీనిక రావణ్ నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆగండి అన్న గంభీరమైన వాయిస్ వినబడుతుంది. ముందుకు వేయబోయే కాల్ని వెనక్కి తీసుకొని ఇద్దరూ అటువైపు చూస్తారు. దేవకి గారి అరుపుకి అందరూ రూమ్లో నుండి బయటికి వస్తారు. దేవకి గారే రావణ్ వాళ్ళ ముందుకు వచ్చి, ఎవర్రా ఈ అమ్మాయి? అది నీకు అనవసరం, కోపంగా చెప్తాడు రావణ్. ఎవరిని పడితే వారిని తీసుకురావడానికి ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అని దేవకి గారు అడగగానే, ఈ విషయాలు మీకు సంబంధించినవి కావు అని చెప్పి శ్రీనిక చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు. నేను ఇలా మాట్లాడుతుంటే అలా వెళ్తున్నావు? నేనంటే లెక్కలేదా నీకు అని దేవకి గారు అడుగుతుంటే, నువ్వెంతో నా ఇంటి పని మనిషి అంతే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అప్పుడే వాళ్ళ నానమ్మ ముందుకు వచ్చి, అరే రానా, ఏ మాటలురా అవి? చూడు నాని, తనకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకోకూడదు అంటే ఎలా వాదిస్తుందో అని రావణ్ అంటుంటే, అయినా నువ్వు అలా మాట్లాడడం తప్పు కదరా, నాకు నచ్చనివి చేస్తే నేను నాలానే ఉంటా అని శ్రీనిక చెయ్యి పట్టుకొని అతని రూమ్లోకి తీసుకువెళ్తాడు. రావణ్ అలా తీసుకువెళ్తుంటే పిన్ని, బాబాయ్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ వీళ్ళ వైపే చూస్తుంటారు. చూడండి అత్తయ్య గారు, రానా ఎలా మాట్లాడుతుండో అని దేవకి గారు అంటే, వాడి గురించి నీకు తెలుసు కదా, వాడి మాటలు ఏం పట్టించుకోకు. నేను ఎంతైనా వాడి అమ్మని కదా, నాకు మర్యాదను ఇవ్వడు, నన్ను లెక్క చేయడు అని బాధపడుతుంది దేవకి. నువ్వేం బాధపడకమ్మా, వాడు తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడు. రావణ్ వాళ్ళ నానమ్మ సావిత్రమ్మ ఓదారుస్తుంది. నువ్వు బాధపడకు అక్క, రాన నిన్ను అర్థం చేసుకుంటాడు తోడికోడలైన జానకి గారు చెబుతుంది. అందరూ తలో మాట చెప్పి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. రావణ్ శ్రీనికను లోపలికి తీసుకువెళ్ళి గడియ పెడతాడు. రావణ్ తమ్ముళ్ళైన సిద్ధార్థ్, చరణ్, చెల్లెళ్ళైన సిరి, రేఖలు అందరూ కలిసి వచ్చి రావణ్ గది ముందు నిలబడతారు. డోర్ కొట్టాలా వద్దా అని భయపడుతూనే మెల్లగా డోర్ కొడతాడు. డోర్ శబ్దం వినపడగానే రావణ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూడగానే ఏంటి అని అడుగుతాడు. అది అన్నయ్య, వదిన అని చెంపకుండా నాంచుతుంటే లోపలికి రండి అని పక్కకి జరుగుతాడు. అన్నయ్య, వదిన సూపర్గా ఉంది అని రేఖ అంటే థ్యాంక్ యూ రా అని రావణ్ సమాధానం ఇస్తాడు. వాళ్ళు శ్రీనిక దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళను పరిచయం చేసుకుంటారు. వాళ్ళు అలా ఫ్రీగా మాట్లాడుతుంటే శ్రీనికకు ఉన్న టెన్షన్ అంతా పోయి హ్యాపీగా మాట్లాడుతుంది. వదిన, నీకు ఫ్రెష్ అవ్వడానికి బట్టలు లేవు కదా, నావి తెస్తా ఉండు అని సిరి లోపలికి వెళ్ళి తనవి కొత్తవి ఉన్న 4 చుడిదార్లు తీసుకొని వచ్చి ఇస్తుంది. థ్యాంక్ యూ అని చెప్పి అవి తీసుకుంటుంది శ్రీనిక. వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతుంటే, ఇక వెళ్తారా అని కోపంగా అంటాడు. వెళ్తామన్నయ్య అని చెప్పి బాయ్ వదిన, ఫ్రెష్ అయ్యి కిందికి రా, మాట్లాడుకుందాం అని ఫాస్ట్గా పరుగులాంటి నడకతో బయటికి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే రావణ్ శ్రీనిక దగ్గరికి వచ్చి అమాంతం తనను ఎత్తుకు వెళ్ళి బెడ్ మీద వేస్తాడు. 10 కామెంట్స్ టార్గెట్ అబ్బా, 10 కామెంట్స్ వస్తేనే నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఎప్పుడు మీ టార్గెట్ కంప్లీట్ చేస్తారో అప్పుడే స్టోరీ ఇస్తాను, మీ ఇష్టం. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.